హాయ్ హలో నమస్తే అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో కూడా అండి. ఇందులో నేను నా గురించి, నాకు తెలిసిన వాటి గురించి, నేను గో త్రూ అయిన ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో పర్టిక్యులర్లీ నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి, అలాగే ఒక సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నాను అంటే, నాకు బేసిక్‌గా నా గురించి, నాకు నచ్చిన వాటి గురించి వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం కొంచెం అలవాటుంది. అండ్ యూట్యూబ్‌లో నేను నంబర్ ఆఫ్ వీడియోస్‌ని చూస్తున్నాను. ఇన్ జనరల్ లైక్ ఎనీబడీ ఎల్స్. చూస్తుంటే నాకొక ఐడియా వచ్చింది. అరే! నేను కూడా ఎలాగో నాకు హాబీ ఉంది కదా! దాన్ని ఎలాగో కొంచెం యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి నేను మీకు కొంచెం క్వాలిటీ వీడియోస్‌ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను నా గురించి కావచ్చు, నాకు తెలిసిన వాటి గురించి, ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళిన నా ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, కాంటెంపరరీ టాపిక్స్ కావచ్చు, ఎనీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా థాట్స్ కావచ్చు, నా వ్యూస్ కావచ్చు, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో, ఈ ఛానల్‌కి ఏం పేరు పెడదామని చాలా థింక్ చేశాను. థింక్ చేస్తుంటే నాకనిపించిన పేరు ఆహ్, 'చిట్ చాట్ విత్ జో' అని అనుకుంటున్నాను. సో, చిట్ చాట్ అంటే ఏంటి? టాక్ షో కదా ఉండాల్సింది అని అనుకోవచ్చేమో. ఆహ్, ఇనీషియల్లీ నేను ఆహ్, నా చెప్పాను కదా! నాకు మంచిగా అనిపించిన టాపిక్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, నేను డెఫినిట్‌గా ఎవరినన్నా గెస్ట్స్‌ని పిలవటం అలాంటివి కూడా ఫ్యూచర్‌లో ప్లాన్ చేయొచ్చేమో. బట్ రైట్ నౌ నాకైతే అది ప్లాన్‌లో లేదు. సో, అదండి నా గురించి. కేసర్ బాత్‌కి కావాల్సిన పదార్థాలేవో ఇప్పుడు చూద్దాం. వచ్చేయండి. 1 కప్ రవ, 3/4 కప్ షుగర్. ఒకవేళ ఎక్కువ స్వీట్‌నెస్ కావాలంటే 1 ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ, కొన్ని క్యాష్యూ నట్స్, కొన్ని ఎండు ద్రాక్ష, కొంచెం ఫుడ్ కలర్. ఈ ఇంగ్రీడియంట్ అయితే ఆప్షనల్ అండి. 2.5 కప్స్ ఆఫ్ మిల్క్. ఇందులో సగం మిల్క్, సగం వాటర్ పోసి నేను బాయిల్ చేసుకున్నాను. ఈ కప్‌తోనే 2.5 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు కేసర్ బాత్ తయారు చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ మెల్ట్ అయ్యాక క్యాష్యూస్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. క్యాష్యూస్ రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకొని అవి పఫీ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. ఇలా పఫీ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి రవా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. రవ్వ అడుగంటకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా స్టిర్ చేస్తూ ఉండాలి. రవ్వ స్లైట్లీ బ్రౌనిష్ అయ్యాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. లమ్స్ ఏవి లేకుండా చూడాలి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలోకి పెట్టుకోవచ్చు. ఇది ఉడుకుతుండగానే ఫుడ్ కలర్ వేసేయాలి. నేను ఎగ్ యెల్లో కలర్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం మైల్డ్గా ఉంటుంది. కలర్ బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్టిర్ చేయాలి. అలాగే లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పాన్ సైడ్స్కి మ్యాష్ చేస్తూ స్టిర్ చేయాలి.
షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా స్టిర్ చేయాలి. హీట్కి షుగర్ కొంచెం మెల్ట్ అయ్యి సిరప్ లాగా అవుతుంది. ఆ షుగర్ సిరప్ని అలానే బాగా మిక్స్ చేసేస్తే ఈ రవా మిక్చర్లోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఏమైనా లంప్స్ ఫామ్ అవుతున్నా కూడా పాన్ సైడ్స్కి మన గరిటెతో బాగా మ్యాష్ చేస్తూ స్టిర్ చేసేయాలి. బాగా స్టిర్ అయ్యాక మూత పెట్టి ఒక 2 minutes వరకు కుక్ చేయనివ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేయించాలి, లేకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 2 minutes తర్వాత మూత తీసేసి బాగా ఫైనల్గా స్టిర్ చేసేయాలి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కిస్మిస్, క్యాష్యూస్ వేసేసుకోవాలి. యమ్మీ యమ్మీ కేసర్ బాత్ రెడీ. సో అదండి ఇవాళ మన వీడియో. అనుకున్నట్లుగానే చిన్న ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి సింపుల్గా ఉండేటువంటి కేసర్ బాత్ రెసిపీని చూసాము. మీకు నా వీడియో కొంచెం నచ్చినా కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు యూ గైస్ టేక్ కేర్. జ్యోత్స్న సైనింగ్ ఆఫ్. బాయ్.